హాయ్, హౌ ఆర్ యూ? నేను మీ సన్షైన్ ఇబ్రహీం. ఈ రోజున మీకు డిఎస్సి, ఎస్ఏపిఈ, పిఈటి విభాగంలో ఉండే స్పోర్ట్స్ ట్రైనింగ్ లెసన్ చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్, బయోమెకానిక్స్, ఈ కొత్త టాపిక్స్ అన్నీ ఎగ్జామినేషన్లో చాలా కీ రోల్ పోషిస్తాయి. కాబట్టి వీటిని చక్కగా చదువుకుని మీరు మంచి స్కోర్ సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ చక్కగా ఆదరిస్తున్నారు, మంచి బాగా వీక్షిస్తున్నారు. అదేవిధంగా నా యొక్క సబ్జెక్ట్ మీరు నేర్చుకోండి. నేను చెప్పే వీడియోల ద్వారా కాన్సెప్ట్ నేర్చుకోండి. సాధ్యమైనంత వరకు లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ఉపయోగకరమైన సమాచారం మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. ఓకే సార్. స్పోర్ట్స్ ట్రైనింగ్ మనం సాధారణంగా శిక్షణ అంటాం. ఇక్కడ వచ్చేటప్పటికి స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటే క్రీడా శిక్షణ. ఏంటంటే క్రీడా శిక్షణ. అసలు క్రీడా శిక్షణ అంటే అర్థం ఏంటి? ఒకసారి శిక్షణ అంటే చెప్పుకుందాం. ఏదైనా ఒక పనిని క్రమ పద్ధతిలో, వ్యవస్థీకృత విధానంలో చేసినట్లయితే మనం చక్కటి ఫలితాలు ఆశించవచ్చు. ఓకేనండి, దాన్ని పద్ధతి అంటాం. అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేటప్పటికీ శారీరక, మానసిక మరియు మేధో సామర్థ్యాలను అభివృద్ధి పరచుటకు ఇచ్చే శిక్షణనే స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటారు. ఒకసారి ఇక్కడ చూడండి, శారీరక, మానసిక మరియు మేధో సామర్థ్యాలను అభివృద్ధి పరిచే విభాగాన్నే స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి శాస్త్రానికి కూడా కొన్ని శాస్త్రాలు ఉపకరిస్తాయి. మన ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఏమిస్తాయండి? సైన్స్ మరియు ఫిలాసఫీ. ఏంటంటే వ్యాయామ విద్యకు సూత్రాలు దేని నుండి తీసుకోబడ్డాయి? సైన్స్ మరియు ఫిలాసఫీ నుండి తీసుకోబడ్డాయి. అదేవిధంగా స్పోర్ట్స్ ట్రైనింగ్కి కొన్ని రకాల శాస్త్రాలు ఉపకరిస్తున్నాయి. ఆ శాస్త్రాలు ఏంటో చూద్దాం. ఎక్సర్సైజ్ ఫిలాసఫీ, ఏంటంటే ఎక్సర్సైజ్ ఫిలాసఫీ, స్పోర్ట్స్ సైకాలజీ, స్పోర్ట్స్ బయోమెకానిక్స్ మరియు స్పోర్ట్స్ సోషియాలజీ, స్పోర్ట్స్ న్యూట్రిషన్. ఓకే, ఈ శాస్త్రాలు స్పోర్ట్స్ ట్రైనింగ్కి ఎలా ఉపకరిస్తాయో నేను చెప్తాను చూడండి. ఓకే, ఎక్సర్సైజ్ ఫిలాసఫీ, ప్రతి తత్వం. ఏంటంటే తత్వం. ఈ తత్వం ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇమిడిపోయి ఉందండి. తత్వాన్ని కొన్ని భాగాలుగా విభజించడం జరిగింది. ఆ తత్వమే స్పోర్ట్స్ ట్రైనింగ్కి కూడా ఉపయోగపడుతుంది, ఫిలాసఫీ. నెక్స్ట్ స్పోర్ట్స్ సైకాలజీ. మనం క్రీడాకారుణ్ణి ఎంత అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళినప్పటికీ అతనిలో ఉండే ఉద్వేగాలు, అతనిలో ఉండే ఎమోషన్స్, అతనిలో ఉండే లోపల ఉండే ఆందోళన, యాంగ్జైటీ, వీటిని అధిగమించాలంటే ది స్పోర్ట్స్ సైకాలజీ యొక్క ఉపయోగం మనం తెలుసుకొని ఉండాలి. ఓకే, నెక్స్ట్ స్పోర్ట్స్ బయోమెకానిక్స్. మీరు కిన్షియాలజీ అంటే మీకు తెలిసిందే, మనం గత వీడియోలో చెప్పుకున్నాం. బయోమెకానిక్స్ శరీర కదలికలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేది స్పోర్ట్స్ బయోమెకానిక్స్. ఈ శాస్త్రం కూడా మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ సోషియాలజీ, ఇది కూడా మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూట్రిషన్. మనం క్రీడాకారుడికి అత్యున్నత శిక్షణ ఇస్తున్నాం, కానీ వాడికి సరైన పోషణ ఇవ్వకపోయినట్లయితే మనం అనుకున్న లక్ష్యాలు సాధించగలమండి? సాధించలేము. కాబట్టి స్పోర్ట్స్ ట్రైనింగ్ చేసేటప్పుడు వీటి యొక్క పూర్తి స్థాయిలో పరిజ్ఞానం మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఇక్కడ ఒక హార్డ్వే అనే ఒక శాస్త్రవేత్త ఏమన్నాడంటే, శాస్త్రీయ పరిజ్ఞానం ఆధారంగా క్రీడాకారుని ఉన్నత మరియు అత్యున్నత స్థాయి ప్రదర్శనకు ఉపకరించేదే స్పోర్ట్స్ సైకాలజీ అని చెప్పాడు. మనం బెటర్ పెర్ఫార్మెన్స్, ఒక క్రీడాకారుణ్ణి అత్యున్నత ప్రతిభ చూపించాలంటే కొన్ని శిక్షణా పద్ధతులు అవలంబించాలి. ఆ శిక్షణా పద్ధతులే స్పోర్ట్స్ ట్రైనింగ్. ఓకేనండి. నెక్స్ట్ మాథ్యూ ప్రకారం, మాథ్యూ ఏమన్నారంటే, శిక్షణ యొక్క ప్రాథమిక రూపం క్రమ పద్ధతిలో నిర్వహించబడే, నియంత్రించే, అభివృద్ధి పరిచే వ్యవస్థీకృత ప్రక్రియ. ఓకే, మనం ఏదైనా ఒక శాస్త్రం కానీ ఒక విధానం కానీ ఉన్నప్పుడు దానికి కొన్ని నిర్దేశిత లక్ష్యాలు కొన్ని ఉంటాయండి. ఓకే, మరి స్పోర్ట్స్ ట్రైనింగ్ కూడా కొన్ని లక్ష్యాలు ఉండడం జరిగింది. ఒకటి ఫిజికల్ ఫిట్నెస్ అంటే క్రీడా సెక్షన్. స్పోర్ట్స్ ట్రైనింగ్ యొక్క ముఖ్య లక్ష్యాలు చూసుకున్నట్లయితే ఫిజికల్ ఫిట్నెస్, శారీరక దృఢత్వం. నెక్స్ట్ టెక్నికల్
సాంకేతిక నైపుణ్యం, టెక్నికల్ పెర్ఫార్మెన్స్, అదేవిధంగా ప్రాక్టికల్ ఎబిలిటీ. ఏంటంటే ప్రాక్టికల్ ఎబిలిటీ. నెక్స్ట్ ఈ మొత్తాన్ని చూసుకున్నట్లయితే క్రీడా శిక్షణ అనేది ఒక విద్యా ప్రక్రియ. క్రీడా శిక్షణ అనేది ఒక విద్యా ప్రక్రియ. ఓకే సార్, ఈ విభాగం నుంచి మనకి బిట్టి ఏ విధంగా రావడం జరుగుతుందంటే క్రీడా శిక్షణ యొక్క లక్ష్యం, ఈ క్రీడా శిక్షణ యొక్క లక్ష్యాలు లేదా ఈ క్రింది వాటిలో క్రీడా శిక్షణ యొక్క లక్ష్యం కానిది అని ఇచ్చినప్పుడు మనం ఈ 4 వాటిని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ పై విభాగం నుంచి చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ ట్రైనింగ్కి ఉపకరించే శాస్త్రాలు, ఈ క్రింది వాటిలో స్పోర్ట్స్ ట్రైనింగ్కి ఉపకరించిన శాస్త్రాన్ని ఇవ్వడం జరుగుతుందండి. ఈ విభాగంలో ఈ 2 ఏరియాల నుంచి మనం జ్ఞాపకంగా చూసుకోవాలి. అదేవిధంగా నేను చెప్పిన ఫస్ట్ అబ్రివేషన్ ఇది 2024 తెలంగాణ డిఎస్సిలో నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్ బిట్ ఇవ్వడం జరిగిందండి. ఓకే సార్, దీని నెక్స్ట్ క్లాసు దీనికి కంటిన్యూషన్కి వెళ్ళిపోదాం. ఓకే, క్రీడా శిక్షణ సూత్రాలు అంటే ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి సూత్రాలు మనం కొనసాగించాలి? క్రమబద్ధంగా శిక్షణ క్రమబద్ధంగా కొనసాగించుట. ఓకే సార్, ఈ సూత్రం ఎలాగో చూద్దాం. మనం షెడ్యూల్ చేసేటప్పుడు స్పోర్ట్స్ ట్రైనింగ్ షెడ్యూల్ చేసేటప్పుడు మనం స్పీడ్ కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, స్పీడ్ అనేది క్రమబద్ధంగా కంటిన్యూగా చేయాలి. ఈ వారం మండే స్పీడ్ యాక్టివిటీ చేసి నెక్స్ట్ మండే కూడా స్పీడ్ యాక్టివిటీ చేయాలి. ఓకే, సూత్రాల ఏకరూపత మరియు భేదం. ఇక్కడ ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే ఒక్కొక్కసారి అన్ని సూత్రాలు ఒకలా కనబడతాయి, అన్ని సూత్రాలు కూడా ఒకసారి విభేదంగా కనబడతాయి. అదే స్పోర్ట్స్ ట్రైనింగ్ యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ క్రమబద్ధ ప్రణాళిక. ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళినట్లయితేనే మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలం. అంటే స్పోర్ట్స్ ట్రైనింగ్ చెప్తున్నప్పుడు, పిల్లవాళ్ళకి క్రీడా శిక్షణ ఇస్తున్నప్పుడు ఈ సూత్రాలన్నీ కూడా గమనించుకోవాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సైక్లిసిటీ ఆఫ్ ట్రైనింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ సైక్లిసిటీ, మళ్ళీ చేసి మళ్ళీ రీసైకిల్గా మళ్ళీ చేస్తూ ఉండాలి దీంట్లో. నెక్స్ట్ పురోగతి భార సిద్ధాంతం. ఇది ఏంటంటే లోడ్కి సంబంధించిందండి. భారం అంటే మనం ఒక్కొక్క సెషన్లో ఎంతెంత లోడ్ ఇస్తున్నాం అనేది గమనించుకోవాలి. ఇది దేనికి సంబంధించింది? పురోగతి భార సూత్రం. భారం లోడు ఇచ్చి కొలది క్రీడాకారుడి యొక్క పెర్ఫార్మెన్స్ ఏమవ్వాలంటే డెవలప్ అవుతూ ఉండాలండి. అదే తగ్గిపోయినట్లయితే మనం ఇచ్చిన సెక్షన్కి కరెక్ట్గా ఉన్నట్టండి కాదు. మనం శిక్షణ ఇస్తున్నప్పుడు పురోగతి భార సూత్రం ఆధారంగా మనం లోన్లు పెంచుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ప్రగతిశీల సూత్రం, ప్రోగ్రెసివ్. ఈ ప్రోగ్రెసివ్ అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ క్రీడా శిక్షణ సూత్రాల్లో ముఖ్యమైనది ఏంటంటే మనం ఒక యాక్టివిటీ లేదా ఒక అథ్లెట్ని తయారు చేస్తున్నప్పుడు మనం ఈ వారం నెక్స్ట్ వారం 4 వారాలు ట్రైనింగ్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు అతని యొక్క టైమింగ్ మెరుగుపరచకపోతే మనం ఇచ్చిన దానికి ఉపయోగం ఉన్నట్టా లేనట్టా? ఉపయోగం లేనట్టే కదా. ప్రగతిశీల సూత్రం ఆధారంగా ఏమవుతుందండి, మనం స్పోర్ట్స్ ట్రైనింగ్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి వెళ్ళిపోదాం. అసలు స్పోర్ట్స్ ట్రైనింగ్లో వచ్చేటప్పటికి ఏ అంశాలను మనం పెంపొందిస్తే, క్రీడాకారుడి యొక్క ఏ అంశాలను పెంపొందిస్తే అతడి యొక్క ఎబిలిటీస్ పెరుగుతాయి. ఇక్కడికి వచ్చేద్దాం ఈ ఏరియాకి. ఓకే, కాంపోనెంట్స్ ఆఫ్ మోటార్ ఎబిలిటీస్. శరీర సామర్థ్యాలు అంటారండి వీటిని. మోటార్ ఎబిలిటీస్ ఏంటారండి? మోటార్ ఎబిలిటీస్ సాధారణంగా బలం, స్ట్రెంగ్త్, నెక్స్ట్ సహనం, ఎండ్యూరెన్స్, వేగం, స్పీడ్, ఫ్లెక్సిబిలిటీ, సారళ్యము, నెక్స్ట్ సమన్వయము, కోఆర్డినేషన్. ఈ 5 ఎబిలిటీస్ని మనం స్పోర్ట్స్ ట్రైనింగ్లో డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, బలం అంటే చూద్దాం. ఏదైనా ఒక
నిర్దిష్టంగా ఒక బలాన్ని కానీ ఏదైనా వస్తువుపై మనం బలాన్ని ప్రయోగిస్తే దాన్ని ఏమంటామంటే స్ట్రెంగ్త్ అంటాం. నెక్స్ట్ సహనం, ఎండ్యూరెన్స్, ఒక పనిని అలుపు లేకుండా ఎక్కువసేపు చేయగలిగిన సామర్థ్యాన్ని ఏమంటామంటే సహనం అంటాం. నెక్స్ట్ స్పీడ్, వేగం, ఏదైనా ఒక పనిని వేగంగా చేయగలిగిన సామర్థ్యాన్ని ఏమంటాం స్పీడ్ అంటాం. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ, దేహంలో వివిధ కీళ్ళ యొక్క సంపూర్ణ కదలికల యొక్క పరిధిని ఫ్లెక్సిబిలిటీ అంటాం. నెక్స్ట్ సమన్వయము, కోఆర్డినేషన్, దేహం అందులోని భాగాలు ఒకదానితో ఒకటి సహకరించుకునే విధానాన్ని ఏమంటామంటే కోఆర్డినేషన్ అంటాం. ఓకే సార్, ఈ ఐదాటిని ఏమంటామంటే కాంపోనెంట్స్ ఆఫ్ బయోమోటార్ ఎబిలిటీస్, శరీర సాధారణ సామర్థ్యాలు. వీటిని డెవలప్ చేసినట్లయితేనే ఏంటంటే వీటిని మనం డెవలప్ చేసినట్లయితేనే ఫిజికల్ ఫిట్నెస్, అతనిలో ఉండే అన్ని క్వాలిటీస్ డెవలప్ చేసినట్లయితేనే మనకి పెర్ఫార్మెన్స్ అనేది బాగా రావడం జరుగుతుంది. ఓకే సార్, ఓకే సార్. బయోమోటార్ కాంపోనెంట్స్లో భాగంగా బలం కోసం మీకు ఇప్పుడు చెప్తున్నానండి. ఓకే, బలం, స్ట్రెంగ్త్. ఓకే సార్, బలం రెండు రకాలు అంటే స్టాటిక్ స్ట్రెంగ్త్, డైనమిక్ స్ట్రెంగ్త్. స్టాటిక్ స్ట్రెంగ్త్, డైనమిక్ స్ట్రెంగ్త్. ఓకే, స్టాటిక్ స్ట్రెంగ్త్, డైనమిక్ స్ట్రెంగ్త్. ఈ స్టాటిక్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి, డైనమిక్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి అనేది మనం ముందు తెలుసుకుందాం. స్టాటిక్ స్ట్రెంగ్త్, ఏదైనా వస్తువు మీద బలం ప్రయోగించినప్పుడు కీళ్ళ యొక్క కదలిక లేకుండా వస్తువుపై బలాన్ని ప్రయోగించామనుకోండి దాన్ని స్టాటిక్ స్ట్రెంగ్త్ అంటాం. మీరు నిలబడి ఒక గోడను నెడుతూ ఉండండి, గోడను నెడుతూ ఉన్నప్పుడు కీళ్ళ యొక్క కదలిక ఏమైనా ఉంటుందా, ఉండదు. దాన్ని ఏమంటామంటే స్టాటిక్ స్ట్రెంగ్త్ అంటాం. కీళ్ళ కదలిక లేకుండా ఏదైనా వస్తువుపై బలాన్ని ప్రయోగించినట్లయితే దాన్ని స్టాటిక్ స్ట్రెంగ్త్ అంటాం. స్టాటిక్ స్ట్రెంగ్త్, నిలబడి గోడను నెట్టుట. ఓకే సార్. నెక్స్ట్ డైనమిక్ స్ట్రెంగ్త్, ఏదైనా కదలిక చేస్తున్నప్పుడు కీళ్ళు కదులుతూ ఉంటే, డిప్స్ చేస్తున్నారు అనుకోండి, డిప్స్ కొడుతూ ఉంటే చూడండి మన బాడీ యొక్క కీళ్ళు కదులుతూ ఉంటాయా, మన బాడీ కిందకి పైకి మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఆర్మ్స్, ఇక్కడ ఉండే కీళ్ళు మోచేయి కదులుతూ ఉంటుంది కదా, దాన్ని ఏమంటామంటే డైనమిక్ స్ట్రెంగ్త్ అంటాం. మళ్ళీ ఈ డైనమిక్ స్ట్రెంగ్త్ 3 భాగాలకు విడిపోద్ది. ఓకే, ఒకటి గరిష్ట బలం, 2 ప్రేలుడు బలం, మరియు 3వది స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్. మనకు డిఎస్సి విభాగంలో ఎస్ఏపిఈ లేదా పిఈటి విభాగంలో ఏమవుతుందంటే ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా బిట్ రావడం జరుగుతుందండి. నేను ఆన్లైన్లో ఇచ్చిన కోర్సు తెలంగాణలో మ్యాక్సిమం స్పోర్ట్స్ ట్రైనింగ్ మ్యాక్సిమం బిట్లు ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా ఈ బ్యాచ్లో కూడా నేను మా పిల్లలకి చెప్పడం జరిగింది, ఏపీ బ్యాచ్ కూడా. ఓకే, చూద్దాం. గరిష్ట బలం అంటే, ఈ గరిష్ట బలం అంటే మీకు అంతా తెలిసిందే ఏంటి, ఒక వ్యక్తి తను పూర్తి స్థాయిలో ఎక్కువ బలాన్ని ఎత్తగలిగితే దాన్ని ఏమంటామంటే గరిష్ట బలం అంటాం. ఇది గరిష్ట బలం వచ్చేటప్పటికి డెడ్ లిఫ్ట్, వెయిట్ లిఫ్టింగ్ మొదలగు క్రీడల్లో వినియోగిస్తుంటారు. నెక్స్ట్ ప్రేలుడ్ బలం అంటే ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్, దేహంలో శక్తిని అంతటినీ క్రోడీకరించి ఏకకాలంలో శక్తిని అంతటినీ విడుదల చేయడాన్ని ఏమంటామంటే ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్. ఆల్ జంప్స్ అండ్ థ్రోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్. ఏంటంటే ఆల్ జంప్స్ అండ్ థ్రోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్. శరీరంలో శక్తిని అంతటినీ ఏకకాలంలో క్రోడీకరించి ఒకేసారి విడుదల చేయడాన్ని ఏమంటామంటే ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్. దీనికి ఉదాహరణ ఏంటి, ఆల్ జంప్స్ అండ్ థ్రోస్. ఆల్ జంప్స్ అండ్ థ్రోస్. ఓకే, నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్. ఈ రెండాటిలోనే దాని యొక్క అర్థం ఉంది చూడండి. స్ట్రెంగ్త్ బలము, ఎండ్యూరెన్స్ సహనము, ఈ రెండూ కలిపి
ఈ రెండు కలిపి ఉన్న క్రీడాంశాలు ఏమున్నాయండి స్పోర్ట్స్లో? ఏముందండి? నెక్స్ట్ స్విమ్మింగ్.